1977 మే 27న మా అమ్మమ్మ గారిని నర్సరావుపేట పంపించడానికి ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాను ఇక్కడ ఆఫీస్ నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్కి. ఆమెను ట్రైన్ ఎక్కించాను. నేను కొంచెం కదులుతుంది అప్పటికే, గబగబా దిగబోయాను. అందరు దిగుతున్నారు కదా, నేను కూడా దిగొచ్చడానికి దిగాను. కానీ నాకు ఆ దిగటం, ఆ పద్ధతి ఏదో టెక్నిక్ తెలియలేదు. నేను దిగటంలోనే ట్రైన్ కిందకి పడిపోయాను. ఎలా పడానో తెలీదు. ప్లాట్ఫామ్ మీద పడ్డాను, దొర్లాను, ట్రైన్ కిందకి వెళ్ళిపోయాను. ట్రైన్ నా మీద నుంచి అంతా వెళ్ళిపోయింది. నేను ఒక విధమైన స్తబ్దతగా ఉన్నాను ఆ టైంలో. నాకేం జరుగుతుందో కూడా తెలియదు పైన. తర్వాత అంతా అయిపోయి ట్రైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆర్పిఎఫ్ వాళ్ళు, కరెక్ట్గా ఆర్పిఎఫ్ పోస్ట్ ఎదురుగా అనమాట అది. ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి గబగబా నన్ను పైకి లేపి చూస్తే, అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే, బాగానే ఉన్నానండి, నాకేం అవ్వలేదని చెప్పాను. అది తమాషా ఏంటంటే చేతులు కొంచెం దూక్కుపోయాయి అంతే. ట్రైను పట్టాకిన్ను ప్లాట్ఫామ్ గోడకి మధ్యలో పడ్డాను నేను. ఆ పట్టంలో కూడా ఎట్లా అంటే ముడుచుకుపోయి పడిపోయాను. ఆ స్టెప్స్ అన్నీ ఉంటాయి. అదే అన్నారు వాళ్ళు, ఆర్పిఎఫ్ వాళ్ళు అన్నారు, అమ్మ ఎంత అదృష్టవంతులు, మిమ్మల్ని ఏ శక్తితో కాపాడింది. అసలు మెట్లు తగిలినా కూడా మెడ కట్ అయిపోయేది, చేతిలో మెడో ఏదో ఒకటి కట్ అవుతుండేది, మీరు అంతగా ఒదిగిపోయి దాని కిందకి ఎట్లా వెళ్ళిపోయారు, అసలు అర్థం కాలేదు మాకన్నారు వాళ్ళు. అది మాత్రం జీవితంలో చాలా పెద్ద మిరాకిల్ అండి. నాకు ఇంకా లైఫ్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు స్వామి. చిన్న పిల్లలు, మా అబ్బాయి మా అమ్మాయి చాలా చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నన్ను అలా ఉంచారు స్వామి అనుకున్నాను. అప్పటి నుంచి స్వామికి అంకితం అయిపోయాం మేము, ఈ విధంగా చెప్పాలంటే.